బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరుకి రావడంతో హైటెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. పట్టణంలో అడుగు పెట్టేందుకు గతంలో ప్రయత్నించిన మిథున్ రెడ్డిని 2 సార్లు, అలానే మిథున్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఒకసారి అడ్డుకున్నారు టీడీపీ శ్రేణులు. పుంగనూరులో పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మిథున్ రెడ్డిని హెచ్చరించారు. అయితే మిథున్ రెడ్డి పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకున్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న నేతిగుట్లపల్లి రిజర్వాయర్ నిర్వాసితులు టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిని చేరుకున్నారు. నేతిగుట్లపల్లిలో రిజర్వాయర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. పుంగనూరుకి ఎంపీ రావడంతో పరిహారం కోరేందుకు భూ నిర్వాసితులు టీడీపీ నేతలతో కలిసి రెడ్డప్ప ఇంటికి వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ రెడ్డప్పకు చెందిన స్కార్పియో వాహనాన్ని దహనం చేశారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ఎంపీ గన్మెన్ గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం పోలీసు బందోబస్తు నడుమ మిథున్ రెడ్డిని తిరుపతికి తరలించారు. పుంగనూరులో వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిని రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. తనకు ఎక్కువ మంది గన్మెన్లు కావాలని అడగటం కోసమే ఎంపీ మిథున్ రెడ్డి అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అల్లర్లకు దారితీసే చర్యలకు పాల్పడుతున్నట్టు విమర్శించారు. నియోజకవర్గంలో వైసీపీ దాడులు పునరావృతం చేస్తే ప్రతి దాడులు తప్పువని మంత్రి హెచ్చరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. దామోదర్, పుంగనూరులో దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రెసెంట్? రేణుశ్రీ, ఏదైతే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిన్న ఏదైతే పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్పరెడ్డి నివాసానికి చేరుకున్నాడు. అయితే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు స్థానిక పోలీసులకు. అయితే నేరుగా ఆయన తన అనుచరులు ఒక 30 మందిని తీసుకొని అక్కడికి చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత పెద్ద సంఖ్యలో అక్కడ టీడీపీ శ్రేణులు చేరుకొని ఆయన గోబ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేసిన నేపథ్యం. గత సంఘటనలు పునరావృతం చేసుకొని గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనా కాలంలో అనేక ఇబ్బందులు, వైసీపీ పరిపాలనా కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ముఖ్యంగా టీడీపీ శ్రేణులను నియోజకవర్గంలో తిరగనివ్వలేదు. చివరికి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు సైతం నియోజకవర్గంలోకి రాకుండా అనేక సార్లు అడ్డుకోవడము, రాళ్లదాడులు చేసిన నేపథ్యంలో తాము పెద్దిరెడ్డి కుటుంబాన్ని కానీ నియోజకవర్గంలో తిరగనివ్వము, గోబ్యాక్ పెద్దిరెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇద్దరి మధ్య కవ్వింపు చర్యలు జరిగాయి, పరస్పరం రాళ్లదాడులు, బాటిల్స్తో విసురుకున్నారు. అదే సమయంలో ఒక 9 వాహనాలను ధ్వంసం చేశారు. ఒక వాహనాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ఈసరికే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏఎస్పీతో పాటు 2 డిఎస్పీలు, అదేవిధంగా ఒక 100 మంది పోలీసులు, ఆర్ముడు సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని బందోబస్తు కల్పించారు. తర్వాత ఏదైతే పోలీసు వాహనంలోనే మిథున్ రెడ్డిని తిరుపతి వరకు తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పరస్పర ఆరోపణలు ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ యొక్క సలహా మేరకు నేతృత్వంలోనే తమ కుటుంబం మీద, తమ మీద దాడులు జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుపుతున్నారంటూ మిథున్ రెడ్డి ఆరోపించాడు. ఈ నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లాబాబు రెడ్డి కేవలం వీరు ప్రజల్లో కోల్పోయిన తమ ప్రాభవాన్ని మీడియా ద్వారా తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలోనే భాగంగా ఇలాంటి గొడవలకు కారణమవుతున్నారు. ఏదైతే నేతిగుట్టపల్లి రైతులకు సంబంధించి భూ నష్టపరిహారం విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, అదేవిధంగా ఏదైతే తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది, కానీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి రైతులను పిలిపించుకోవడం ఏమిటంటూ రైతులకు మద్దతుగా వచ్చిన తమ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారు. అందువలనే తమ కార్యకర్తలకు తిరిగి ప్రతిదాడి చేయాల్సి వచ్చిందంటూ విమర్శించారు. మొత్తం మీద కేవలం హైకోర్టు ద్వారా రక్షణ కోసమే ఆయన చేస్తున్న ప్రయత్నంలో ఈ కుట్ర అంటూ కూడా ఆరోపించారు. మరోవైపు ఏదైతే ఈరోజు తిరిగి
సదుములో తన పార్టీ కార్యకర్తల సమావేశానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెళ్తున్నాడు. సదుములోనే తన స్వగృహంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కల్లూరు వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. కల్లూరు నుంచి సదుముకు వరకు పుంగనూరు నియోజకవర్గంలోకి ఎంపీ మిథున్ రెడ్డిని అనుమతిస్తారా లేకపోతే ఆయన్ను వెనక్కి పంపిస్తారా అన్నది మరికొంత సేపట్లో తేలే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కల్లూరు వద్ద పోలీసులు ఇప్పటికే ఇటు చిత్తూరు జిల్లా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఏదైతే నిన్న జరిగిన గొడవకు సంబంధించి తిరుపతి నుంచి ఒక విద్యార్థి సంఘం నాయకుడు నేతృత్వంలో పెద్ద ఎత్తున వ్యక్తులు వచ్చారు. వారి మీద కేసులు పెట్టాలంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి. ఈ కేసులో ఏదైతే మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప మీద కూడా కేసు నమోదు చేయాలి. అదేవిధంగా పోలీసులు బందోబస్తు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నప్పుడు ఏదైతే మిథున్ రెడ్డి గన్మ్యాన్ ఏ విధంగా కాల్పులు జరుపుతాడు, కావాలని అతను తమ కార్యకర్తలను టార్గెట్ చేసుకొని దాడులకు కాల్చాలని ప్రయత్నించాడు. అందులో భాగంగానే ఈ విషయంగా చేశాడంటూ గన్మ్యాన్ మీద కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి గన్మ్యాన్ ఎందుకు కాల్పులు జరిపాడు, పరిస్థితి ఎలా ఉంది అన్న విషయం మీద కూడా ఎంక్వైరీ విచారణకు పోలీసు విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. నిన్న జరిగిన ఘటన పైన ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య కేసులు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే దీన్ని పోలీసులు ఇప్పటి వరకు నమోదు చేశారా లేదన్నది తేల్చాల్సి ఉంది. మొత్తం మీద అయితే నిన్న సుమారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పుంగనూరులో ఒక ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు 9 వాహనాలు ధ్వంసం కాగా ద్విచక్ర వాహనాలు 10 నుంచి 12 ధ్వంసమైన పరిస్థితి. దీంతో పాటు ఈరోజు కూడా అదే ఉద్రిక్తత పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే ఈరోజు మిథున్ రెడ్డిని సదుము రాణిస్తారా, నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారా అన్నది చూడాలి. మొత్తం మీద అయితే కల్లూరు వద్ద భారీ ఎత్తున పోలీసుల మోహరింపు ప్రస్తుతానికి జరిగింది. రేణుశ్రీ, అయితే ఆల్రెడీ టీడీపీ శ్రేణుల ఇటు ఎవరు కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీని మేము పర్యటించనీయము అని చెప్పి ముందరే హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇటు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వారికి. అయినప్పటికీ కూడా కనీసం ఇటు పోలీసులకు తెలుపకుండా మిథున్ రెడ్డి నియోజకవర్గంలోకి రావడంతోనే ఇప్పుడు శాంతి భద్రతలకు దెబ్బతిన్నాయనుకోవచ్చా? అంటే ఒక ఏదైతే రాజ్యాంగం ప్రకారము పార్లమెంటు సభ్యుడి హోదాలో ఉన్న వ్యక్తి తాను తన నియోజకవర్గంలో పర్యటించే హక్కు ఉందని మిథున్ రెడ్డి చెప్తున్నాడు. దీంతోపాటు తన నియోజకవర్గంలోని కార్యకర్తలను కానీ ప్రజలను కానీ కలవడానికి నేను వెళ్తున్నాను, తనను అడ్డుకోవడం ఏమిటి అంటున్నారు. అయితే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన పేరుతో అటు తంబలపల్లి పుంగనూరు నియోజకవర్గాల మీదుగా పర్యటన కొనసాగించినప్పుడు తంబలపల్లి నియోజకవర్గంలో ఏదైతే అంగలలో కానీ తంబలపల్లి సమీపంలో కానీ ఆయన మీద పెద్ద ఎత్తున రాళ్లదాడులు చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసు నమోదు చేశారు. దీంతో పాటు పుంగనూరులో అయితే పోలీసులు విచక్షణ రహితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడంతో వారు కూడా ప్రతిదాడి చేశారు. సుమారు 600 మందికి పైగా టీడీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారు. 600 మంది టీడీపీ కార్యకర్తలు ఒక 6 నెలల పాటు కుటుంబాలకు దూరంగా ఉన్నారు. దీంతో పాటు మరో 1500 మంది అజ్ఞాతంలో పోయారు. ఇవన్నీ విషయాలను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ముందస్తుగా పోలీసులకు సమాచారం రాకుండా ఎందుకు వచ్చాడు, ముందస్తుగా వస్తే తాము బందోబస్తు కల్పిస్తామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు అంటున్న పరిస్థితి. మొత్తం మీద అయితే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నిన్న ఉదయం ఎందుకు వచ్చాడు అన్న విషయం మీదనే వారు చర్చ నడుపుతున్నారు. అయితే తాము పార్లమెంటు సభ్యుడి హోదాలో తమ పిఏ ముందుగానే స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చాడని చెప్తున్నారు. అయితే పోలీసులు అటు ఇటు అంటే ఏదైతే పెద్దిరెడ్డి వరకు ఓకే అంటున్నారో ఇటువైపు ఓకే అన్నట్లు ఉంటున్నారు. ఇప్పటికీ గతంలో నియమించిన పోలీసు అధికారులే కొనసాగుతున్నందువల్ల ఇలాంటి వ్యవహారం నడుస్తుందంటూ టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఏదైతే గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులే పనిచేస్తుండడం వల్లనే వారు కమ్యూనికేషన్ గ్యాప్తో ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నారు. కావాలనే పెద్దిరెడ్డి వర్గానికి అనుకూలంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోలీసులు పనిచేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి స్థానిక పోలీసులను కూడా అసలు ఏం జరిగింది ఒక నివేదిక ఇవ్వమంటూ కూడా ఎస్పీ ఆదేశించినట్టు తెలుస్తుంది. రేణుశ్రీ, నిన్నటి నుంచి పుంగనూరులో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేది బిగ్ టీవీ చూపిస్తూనే ఉంది. అయితే నిన్న కొంతమంది గాయపడటము జరిగింది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, అదే విధంగా ఈ జరుగుతున్న దాడుల్లో ఎవరి మీదైనా కేసులు నమోదు చేయడం జరిగిందా, అదుపులోకి తీసుకోవడం జరిగిందా? రేణుశ్రీ, ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఈ దాడిలో 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఒక కానిస్టేబుల్, ఒక జర్నలిస్టు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక ఇద్దరు పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో వారిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి నిన్న మధ్యాహ్నమే తరలించారు. అయితే గాయపడిన వారిని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో ఏదైతే టీడీపీ
పొంగనూరు ఇన్ఛార్జి చల్లాబాబు పరామర్శించాడు. ఆ తర్వాత వారికి వైద్య సహాయం అందించాలంటూ డాక్టర్లు కోరిన నేపథ్యం. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఒక విద్యార్థి నాయకుడు నేతృత్వంలో వచ్చిన 30 మంది దాడులకు పాల్పడ్డారు. వారి మీద కేసులు నమోదు చేయాలంటూ టీడీపీ ఫిర్యాదు చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సుమారు 150 మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసం ఎదుట విధ్వంసానికి పాల్పడ్డాడు. వారి యొక్క విజువల్స్ అన్ని తమ దగ్గర ఉన్నాయి. వారి మీద కేసులు నమోదు చేయాలంటూ అక్కడ టీడీపీ కూడా ఏదైతే వైసీపీ నాయకులు కూడా ఫిర్యాదు చేశారు. మొత్తం మీద ఇటు రెండు వర్గాలు కేసుల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే మాజీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డప్ప, అదేవిధంగా సత్యవేడు వైసీపీ ఇన్ఛార్జ్ రాజేష్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నాడు. వీరందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి. ఆ విజువల్స్లో ఎవరైతే వారంతా రెచ్చగొట్టి సిమెంట్ పెల్లలతోనూ రాళ్లతోనూ ఏదైతే బీరు బాటిల్స్తోనూ కర్రలతోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడ్డారు ముందుగా, అందువల్ల వారందరి మీద కేసు నమోదు చేయాలంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం. అటు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు నమోదు కాని పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం అయితే పొంగనూరులో ప్రశాంతంగా పరిస్థితి కొనసాగుతుంది. పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కల్లూరు నుంచి ఈరోజు తన సొంత మండలం సదుము గ్రామానికి కూడా మిథున్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కల్లూరు వద్ద నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే అతన్ని లోపలికి అనుమతిస్తారా, పార్టీ కార్యకర్తల సమావేశానికి అనుమతిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. రేణుశ్రీ. థ్యాంక్ యూ దామోదర్.